ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఫ్రెండ్స్, ఒక్కసారి రూపాయి రూపాయి అనే దాని మీద ఒక మంచి పరిశీలన, వివరణాత్మకమైనటువంటి ఒక చర్చ లాంటి విషయాలు ఇవాళ జనాల్లో ఉన్నాయి. దాని మీద ఈ చర్చలన్నిటికీ ఒక చిన్న క్లారిటీ ఇద్దామని నేను అనుకున్నాను. దానిలో భాగంగా ఈ వీడియో చేయబోతున్నా. చాలామంది వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, కొన్ని వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఛానల్ని, కనీసం లైక్ కొట్టడం లేదు. దీనివల్ల ఏంటి అంటే, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు లైక్ చేయడం వల్ల మీ మిత్రులు, మీ బంధువులు, మీ స్నేహితులందరికీ కూడా ఈ ఒక మంచి వీడియో, మా ఫ్రెండ్ లైక్ చేసిన వీడియో ఎందుకో చూద్దాం, తెలుసుకుందామని తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియో కూడా ఈ రూపాయికి సంబంధించిన వివరణ మీకు నచ్చితే మీరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. అసలు రూపాయి విలువ పడిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ నెల క్రితం అంతే ఇచ్చారు 10 రూపాయలకే. మరి ఈరోజు కూడా మనం 10 రూపాయలు ఇస్తున్నారు. మరి 10 రూపాయలకు విలువ ఏడ పడిపోయింది? విలువ పడిపోవడం అని అంటే మరి ఈరోజు అదే 10 రూపాయలు దాన్ని 11 రూపాయలకో 12 రూపాయలకో కనుక ఇస్తే మనం విలువ పడిపోయిందని అనుకోవాలి. మరి లేదు కదా. మరి ఎక్కడ జరుగుతుంది? రూపాయి విలువ పడిపోవడం అంటే ఏంటి, రూపాయి విలువ పెరగడం అంటే ఏంటి, దీనికి మనకున్న సంబంధాలు ఏంటి అనే విషయాల మీద ఒకసారి పరిశీలన చేస్తే, విదేశాలకు మనకు అంటే ప్రపంచంలో మన రూపాయి మన దేశంలో మాత్రమే చెల్లుబాటు సర్క్యులేట్ చేయగలము. వేరే దేశాల్లోకి వెళ్తే మన రూపాయి చెల్లదు. ఇక్కడి నుంచి చాలామంది ఇతర దేశాలు పోయి ఉంటారు. ఉదాహరణకు దుబాయ్ కానీ బ్యాంకాక్ లాంటి కంట్రీస్ చాలా మన వాళ్ళు పోయి ఉంటారు. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఇప్పుడు ఉదాహరణ బ్యాంకాక్ చాలా ఎక్కువ మంది వెళ్తుంటారు ఇండియా నుంచి టూరిజం పర్పస్లో, ఎందుకంటే తక్కువ ఖర్చులో అవుతుంది కాబట్టి. బ్యాంకాక్ వెళ్తే మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి మన 500 నోట్ల కట్టలు తీసుకెళ్ళి అక్కడ బ్యాంకాక్లో ప్రతి స్ట్రీట్లో ఎస్టీడీ బూతుల్లాగా కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ₹1,00,000 వాళ్ళకో 10,000 వాళ్ళకో ఇచ్చేస్తే వాళ్ళు అక్కడున్న బాతులు, అంటే వాళ్ళ దేశంలో బాత్ అంటారు రూపాయిని, మనకిస్తారు. సో అలాగే మనం దుబాయ్ వెళ్తే దుబాయ్లో దిరమ్స్ అంటారు, వాళ్ళు కూడా దిరమ్స్ ఇస్తారు. అమెరికా వెళ్తే డాలర్స్ అంటారు, డాలర్స్ ఇస్తారు. సింగపూర్ వెళ్తే డాలర్స్. ఇట్లా ఏ దేశం పోతే ఆ దేశం ఇస్తారు. కానీ ప్రపంచ మారకాలు మొత్తం యూనివర్సల్గా డాలర్ బేసిక్గా నడుస్తున్నాయి. అంటే దేశాల మధ్య కొనుగోళ్ళు అమ్మకాలన్నీ డాలర్ కేంద్రంగా నడుస్తూ ఉంటాయి. ఈ డాలర్ అమెరికాది. ఈ అమెరికా డాలర్, ఉదాహరణకి ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి మన రూపాయి దుబాయ్లో ఇస్తే చెల్లకపోవచ్చు, కానీ డాలర్ ఇస్తే చెల్లిపోద్ది. డాలర్ ఇస్తే డాలర్ తీసుకొని, ఇప్పుడు దుబాయ్ వెళ్ళి మనం ఒక యాపిల్ ఫోనో ఒక బంగారు ఉంగరమో కొంటే మన 500 నోట్లు ఇస్తే వాళ్ళు తీసుకోరు, మాకు వద్దండి అంటారు. దుబాయ్లో దిరమ్స్ ఇస్తే తీసుకుంటారు, లేదా నువ్వు డాలర్స్ ఇచ్చినా తీసుకుంటారు. నీ దగ్గర $10 ఉన్నాయి ఇచ్చేసి $10 ఉంగరం కొనుక్కుంటూ ఇస్తారు. లేదు నువ్వు $5 ఉంగరం కొనుక్కొని $10 నోట్ ఇస్తే నీకు అవసరమైతే వాళ్ళ డాలర్లైనా రిటర్న్ ఇస్తారు, దిరమ్స్ అయినా కూడా రిటర్న్ ఇస్తారు. కానీ రూపాయలు అయితే చెల్లవని అంటారు. మరి అందుకే డాలర్ ప్రపంచ మార్కెట్ని శాసిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేది డాలరు. మరి కాబట్టి ఈ డాలర్తో రూపాయి మారకం అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనకు $10 కావాలంటే మనం ఎన్ని రూపాయలు ఇవ్వాలి? ఉదాహరణకి ఇప్పుడు మనం 10 కేజీల కందిపప్పు ఇస్తే 1 కేజీ జీడిపప్పు వచ్చినట్టు. ఇప్పుడు జీడిపప్పు షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి జీడిపప్పు కొనాలంటే ₹1000 ఇవ్వాలి. మనం ₹1000 ఇస్తే కేజీ జీడిపప్పు వస్తుంది. లేదు ఆయన కందిపప్పు అవసరం ఉందనుకో, మా దగ్గర 10 కేజీల కందిపప్పు ఉందండి తీసుకోండి అంటే కేజీ ₹100 చొప్పున కందిపప్పు ₹100 కేటాయించి 10 కేజీల కందిపప్పు తీసుకొని 1 కేజీ జీడిపప్పు మనకు అవసరం ఉంటే ఇచ్చేస్తారు. ఇలాగే మరి ఇప్పుడు $1 మనకు కావాలి అని అంటే మనం రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. ఎన్ని ఇస్తే ఇస్తాం అనేదే ఇక్కడ చర్చ. ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు వివరణ ఇవ్వబోతున్నాం. ఉదాహరణకి ఒక 40 years ప్లస్ వెనక్కి వెళ్దాం. 1983 నుంచి కనుక మీరు చూస్తే 1983లో ఒక ₹10 మన ఇస్తే $1 మనకి ఇచ్చేవాళ్ళు. అంటే $1 విలువ ₹10గా ఉంది. మరి 1983లో ₹10 ఉన్నటువంటి డాలరు నెక్స్ట్ 1991 అంటే దాదాపు ఒక 8 సంవత్సరాల తర్వాత అది పెరుగుతూ ₹20కి వచ్చింది. 1991లో ₹20కి వచ్చింది. 1991లో భారతదేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మీరందరూ చదివి ఉంటారు, తెలుసుకుని ఉంటారు. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో నిలబడిందని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అత్యంత ద్రవ్యోల్బణం, అత్యంత
జరిగిపోయిన పరిణామం ఏంటి అంటే ఇక్కడే మీరు తెలుసుకోవచ్చు. 1991 నుంచి 1993 ఒక 2 ఇయర్స్లోనే డాలర్ విలువ ₹10 పెరిగి ₹30 అయింది. ఫస్ట్ 10 నుంచి 20 రావడానికి 8 ఏళ్ళు పడితే 20 నుంచి 30 రావడానికి జస్ట్ 2 ఇయర్స్లోనే ₹10 నుంచి ₹20 నుంచి ₹10 పెరిగి ₹30 అయింది. మరి ఆ సమయంలో వీళ్ళు చేసిన సంస్కరణలో భాగంగా డాలర్ యొక్క దూకుడుని కంట్రోల్ చేయగలిగారు భారతీయులు. మరి ఆ కంట్రోలింగ్ పవరు వాళ్ళు ఆ రోజు తీసుకొని ఆర్థిక మాంద్యాన్ని సెట్ చేశారు ప్రధానమంత్రి గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు, ఆర్థిక మంత్రి గారు. ఆ నెక్స్ట్ 93 నుంచి 98 వచ్చేసరికి మళ్ళీ 5 సంవత్సరాల్లో ₹10 పెరిగి ₹40 అయింది డాలర్ విలువ. మళ్ళీ 98 నుంచి 2008 అంటే 10 సంవత్సరాలకు కానీ ఒక ₹10 ఇంక్రీజ్ అయ్యి ₹50కి వచ్చింది. 2008లో ₹50 మైలురాయిని ఎప్పుడైతే డాలర్ టచ్ అయిందో అప్పుడు దేశవ్యాప్తంగా డాలరు ₹50 అయింది, ₹50 అయింది అంటే హాఫ్ సెంచరీ కొట్టిందని పెద్ద ఎత్తున డాలరు పెరిగిపోతుంది, మన ఇండియా కరెన్సీ విలువ తగ్గిపోతుందని ప్రభుత్వం మీద చాలామంది అంటే అప్పుడు యుద్ధం ప్రకటించడం, ప్రతి చర్చలు, ప్రతి ప్రతిపక్షాలు గొడవలు, రాద్ధాంతరాలు చేయడం చాలా మనం చూసి ఉంటాం. 2008లో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్న క్రమంలో మాకు యువజన నాయకులుగా ఆ రోజు మేము ఇల్లందు ఏరియాలో పనిచేస్తున్న క్రమంలో నాయిని రాజు గారు అని ఒక నాయకుడు, ఆయన మా ఏరియా మా ప్రాంతంలో ఇల్లందు ప్రాంతంలో నాయిని రాజు గారు అని ఒక మా నాయకుడు, ఆయన మాకు ఆ రోజు 2008లో రూపాయి పతనం అనే సబ్జెక్ట్ అంటే అంతర్జాతీయ విశ్లేషణ అనే ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మాకు ట్రైనింగ్ క్లాసుల్లో భాగంగా అంతర్జాతీయ చర్చల్లో భాగంగా రూపాయి విలువ అనే సబ్జెక్ట్ని నాయన్ రాజు గారు మాకి చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది ఆ రోజు. సో 2008లోనే ఈ రూపాయి పతనం, రూపాయి విలువ అనే దాని మీద కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు తీవ్రమైనటువంటి ఆందోళన చెంది దీని మీద ఉద్యమాలు చేపట్టినటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే నాయన్ రాజు గారు చెప్పిన ప్రతి మాట ఈరోజుకు నాకు గుర్తుంది. సో రూపాయి పతనం అనే సబ్జెక్ట్ మీద. సో దాన్ని మీకు ఈరోజు ఇంకా వివరణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సో ఈ సందర్భంగా 2008 నుంచి 2018 అంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు పట్టింది ఒక ₹10 పెరగడానికి, ₹60 కావడానికి డాలర్ విలువ. అట్ ద సేమ్ టైం 2018 నుంచి 2022 వరకు అంటే మీరు చూస్తే జస్ట్ 4 ఇయర్స్లోనే ₹10 పెరిగింది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం 2004 నుంచి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ సందర్భంలో మీరు కానీ గమనిస్తే 2018 నుంచి 2022 అంటే జస్ట్ ఒక 4 ఇయర్స్లోనే ₹10 ఇంక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం 2022 నుంచి ఈరోజు 2025 డిసెంబర్లో ఉన్నాం మనం. జస్ట్ ఎంత మీకు ఈ 3 ఇయర్స్లో ₹20 పెరిగింది. అందుకనే ఇప్పుడు మళ్ళీ అసలు ప్రమాదంలో మన రూపాయి పడింది అని పెద్ద చర్చలు జరుగుతున్నాయి. 3 ఏళ్లలో ₹10 పెరిగి ₹20 పెరిగి అంటే 2018 నుంచి 2025 వరకు మీరు కనుక ఒకసారి కనిపిస్తే 7 సంవత్సరాల్లో రూపాయి విలువ 60 నుంచి 90 అంటే ₹30 పెరిగింది. అంటే ఇంత స్థాయిలో ఒకప్పుడు 91, 92లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసి మన ప్రభుత్వాలు ఆపుచేయగలిగినాయి. కానీ ఈ రోజున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంత స్థాయిలో రూపాయి విలువ పడిపోతుందని ప్రతిపక్షాలు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నట్టు మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఇంత రూపాయి విలువ పతనమైంది. అసలు ఏంటి దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి అంటే భారతీయుల్లో కింది స్థాయి ప్రజలకు వచ్చే నష్టం ఏంటి? ఇది పతనం అయితే అమెరికాలో వాడికి కదా, మనకేంటి, అమెరికాలో పోయి డబ్బులు తిరిగి పెట్టుకునేటువంటి కదా అని మనం అనుకుంటాం. కానీ సామాన్యులు ఇక్కడే ఒక్కసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి మనం కొనుక్కునే ప్రతి వస్తువు విలువ అంటే ఇంతకుముందు ₹10కి $1 వచ్చినప్పుడు మనం ₹100 ఇస్తే $10 విలువైన ముడి సరుకు మనకు వచ్చేది. అంటే క్రూడ్ ఆయిల్ అనుకోండి, ఇప్పుడు పెట్రోల్, క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు అంటాం, అది వచ్చేది. ఈరోజు మనం ₹90 ఇస్తే కానీ అంటే ₹900 ఇస్తే ఆ రోజు ₹10 ఇచ్చింది ఈరోజు మనకి అంటే ₹10 10 లీటర్లు ఆ రోజు ఇస్తే ఈరోజు ఆ రోజు ₹90 వస్తే మనకి 10 లీటర్లు ఈరోజు ₹900 ఇచ్చి అదే 10 లీటర్లు కొనుక్కోవాలి. మరి ఇప్పుడు ముడి చమురు పెరిగితే మనకేందని మనం అనుకోవచ్చు. ముడి చమురు పెరగడం వల్ల పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు పెరిగి, రవాణా ఛార్జీలు పెరిగి, నిత్యావసర వస్తువులు అంటే ఈవెన్ మన ఇంటికి వచ్చే ఉప్పు, పప్పు కానీ ప్రతిదీ కూడా రేటు పెరిగే పరిస్థితికి వచ్చేస్తుంది. ఆర్థిక మాంద్యానికి దిశగా మళ్ళీ మన దేశం వెళ్ళిపోతుంది. కొనలేని స్థాయిలో వస్తువుల రేట్లన్నీ కూడా పెరిగిపోయే పరిస్థితి ఈ రూపాయి పతనం వల్ల జరుగుతుంది.
అట్ ద సేమ్ టైం చాలా మంది పిల్లలు ఈరోజు విదేశాల్లో చదువుతున్నారు. విదేశాల్లో చదివే పిల్లలు ₹1,00,000 ఫీజుకి మనం దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంకో 20,000 30,000 అదనంగా కలిపి ఇవ్వాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. అంటే అదే అమెరికాలో చదివించే స్టూడెంట్కి ఒకప్పుడు ₹1,00,000 కింద మనం చదివిపిస్తే అక్కడ రేట్ ఏం మారలే. కానీ ఈరోజు మనం 1,20,000 ఇస్తే తప్ప మనం చెల్లుబాటు కాదు. మరి అమెరికాలో ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ, అక్కడ మంచి సర్జరీ ఉందని మనం ఆడ చేయించుకుందాం అనుకుంటే మన డబ్బుల్లో ₹1,00,000 ఒకప్పుడు ఉంటే అక్కడ రేటే మారలే. ఇప్పుడు అదే 1,20,000 1,30,000 ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే మన రూపాయి విలువ పతనం అయిపోవడం వల్ల అంత శాతం పెరగాల్సిన పరిస్థితి. లక్షది ఇప్పుడు ₹30 పెరగడం వల్ల ₹30 అదనంగా 1,30,000 కట్టాలి ఇప్పుడు మరి మనం. సో విదేశాల్లో ప్రయాణాలు కావచ్చు, తిరుగుళ్ళు కావచ్చు, విమాన ఛార్జీలు కావచ్చు, టూర్స్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ. ఇప్పుడు విదేశాల నుంచి మనం ఒక వస్తువు కొనుక్కుందాం, యాపిల్ ఫోన్ ఆడ తక్కువ ఈడెక్కువ అని చాలా మనం చూస్తూ ఉండుంటాం. ఇప్పుడు బంగారం తక్కువ ఎక్కువ అనే చర్చలు కూడా మనం చూస్తూ ఉండుంటాం. మరి ఈరోజు ఏంటి అని అంటే, ఈరోజు అక్కడ వస్తువు కొనాలంటే ఆడ తక్కువే, కానీ మనం ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి ప్రతి వస్తువు మీద కూడా ఈ రూపాయి విలువ పతనం వల్ల ఇలా పెరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు దీనికి కారణం నరేంద్ర మోడీ గారా, లేకపోతే ఇంకోలా ప్రభుత్వం అని అంటే అసలు ఎందుకు పడిపోయింది అనే దాని మీద కూడా ఒక వివరణ అవసరం. దీనికి కూడా ప్రధానంగా ఇప్పుడు 3 కారణాలు ఉన్నాయి ఎందుకు పడిపోయింది అనే దానికి. నెంబర్ 1 కారణం ఏంటి అంటే, అమెరికాలో ఈరోజు ట్రంప్ గారు విధించే సుంకాలు, అతి సుంకాలు, 100కు 100% సుంకాలు. అంటే ఉదాహరణకి మనం బియ్యం తీసుకోండి, ఒక కేజీ బియ్యం ₹100 మనం అమెరికా వాళ్ళకి అమ్మినాం అనుకోండి మనం ఇండియా నుంచి. ఇప్పుడు అమెరికా వాళ్ళు కొనుక్కోవాలి అంటే ₹100 మనకిస్తూ ₹100 అమెరికా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అంటే కేజీ బియ్యం వాళ్ళకి 200 అయింది. అంటే ఇప్పుడు వామ వద్దులే, ఇక బియ్యం కొనుక్కోవడం వద్దని చెప్పి వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అంటే ఇప్పుడు మన అమ్ముడు పోవు, అదొక నష్టం మనకి. రెండోది వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి 100కు 100 200 పెట్టాలి. కాబట్టి ఇప్పుడు మన వ్యాపారం అమెరికాతో తగ్గి మనకు అట్నుంచి ఇటు డాలర్లు వచ్చి బంద్ చేయి, ఇట్నుంచి అటు ఇబ్బంది జరుగుతుంది. ఇది ప్రధానమైన కారణం. నెంబర్ 2 FPI అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో అని అంటాం. అంటే మన యొక్క షేర్ మార్కెట్స్లలో, మన బాండ్స్లలో ఫారెన్ వాళ్ళు మన పోర్ట్ఫోలియో అంటే మన స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడం. ఫారెన్ పోర్ట్ఫోలియోలో ఇండియాలో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళందరూ దాదాపు ఈ 2025 సంవత్సరం దాదాపు 18 మిలియన్ల డాలర్ల విలువైనటువంటి ఫండ్స్ని, బాండ్స్ని క్యాన్సిల్ చేసుకొని మా డబ్బులు మాకు అని చెప్పేసి అని అన్ని డాలర్లు మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో ఒకేసారి అన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఫండ్స్ని వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోవడం మనకి ఇబ్బందికరంగా మారింది. నెంబర్ 3 ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పోర్ట్ఫోలియోలో ఎలా అవుతున్నాయో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ల వల్ల కూడా మన కంపెనీల్లో, అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒక రేకుల కంపెనీ పెట్టుకున్నాం, లేదా ఇక్కడ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మనతో పార్ట్నర్షిప్లో వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టి ₹1,00,00,000 ఫ్యాక్టరీలో 50 లక్షలు పెట్టాలంటే వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్గా పెట్టుబడి పెట్టే సిస్టమ్ మన దగ్గర ఓపెన్ మార్కెట్లో ఉంది. ఇప్పుడు ఇండియాలో పెట్టుకోవచ్చు. నాకు తెలిసిన అమెరికా ఫ్రెండ్ ఒక ఆయన నా దగ్గర ఒక ₹1,00,00,000 పెట్టే కంపెనీలో 50 లక్షలు ఆయన డాలర్లు ఇచ్చి జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఉన్న పలంగా వద్దొద్దు, నాకు షేర్ వద్దు, ఏమొద్దు, నా డబ్బులు నాకు కావాలా, నా రిటర్న్ ఇచ్చేయని అన్నాడు. అనేటంతో ఇప్పుడు ఆయనకు డాలర్లు చేసి ఇవ్వాలి నేను. ఆయన అప్పుడు ఆ రోజు ఒక $10,000 ఇస్తే నేను వాటా ఇచ్చా. ఇప్పుడు $10,000 నాకు ఇంతకుముందు ₹1,00,000 అంటే డాలరు రేట్ తక్కువ ఉంది కాబట్టి నాకు దగ్గర ₹1,00,00,000 ఇస్తే సరిపోయేది. ఇప్పుడు 1,30,00,000 ఇస్తేగానే ఆయనకు ఆ డాలర్లు రావు. అంటే నాకు 30 లక్షలు భారం వేసి మరీ ఆయనకు డాలర్లు కొని ఇప్పుడు ఇవ్వాలి నేను. సో ఇలా ఎక్కడో అక్కడ డాలర్స్ బ్యాక్ తీసుకొని వెళ్ళిపోవడం వల్ల మన దగ్గర రూపాయి నిల్వలు, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకాక్ పోయిన వాళ్ళందరూ మనం రూపాయలన్నీ అడిచాం, అక్కడ బాతులు తీసుకున్నాం. ఇప్పుడు రూపాయలు వాళ్ళకి అవసరం లేదుగా, మరి వాళ్ళు ఏం చేయాలి, బాతులుగా మార్చుకోవాలంటే మరి కనీసం మీడియేటర్గా దేశాల కరెన్సీలో డాలర్ అయినా పర్లేదు కాబట్టి వాళ్ళు డాలర్లు కావాలి. ఇప్పుడు మన రూపాయలన్నీ అమెరికా వాళ్ళకి ఇగో మేము రూపాయలు ఇచ్చేస్తాం మాకు డాలర్లు ఇవ్వని అంటే, ఇంతకుముందు మనం ₹80 ₹70 ఇస్తే $1 ఇచ్చేది, ఇప్పుడు 90 అంటే లేదు. అవసరమైతే ఇంకా రేపు పొద్దున ఇది డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి రూపాయలు ఇచ్చేటోళ్ళు ఎక్కువైళ్ళు, డాలర్లు కావాలంటే వాళ్ళు ఎక్కువైరు. కాబట్టి ఇప్పుడు క్రిప్టో కరెన్సీలలో కూడా మాకు డాలర్లు కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ డాలర్లు కావాలి అనే వాళ్ళ వాంటింగ్ పెరగడం వల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి పతనం అవుతుంది. మేము ఇంతకుముందు ₹90 ఇస్తే డాలర్ అని ఇప్పుడు అఫీషియల్గా ఉన్నా, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ వాళ్ళు ఏంది, నాకు 95 ఇస్తే చెప్పు నేను డాలర్లు కొడతా, $10 కొడతా, నాకు 950 కొట్టు రూపాయలు ఫోన్పే అనే పరిస్థితి. $10 యాప్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, 9,500 మన దగ్గర తీసుకుంటారు.
అట్లా డాలర్ యొక్క డిమాండ్ పెరగడం వల్ల మన రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకోవడం వల్ల రూపాయి విలువ పడిపోతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఒక క్లారిటీ మీకు. సో డాలర్ ఎందుకు పెరుగుతుంది, రూపాయి ఎందుకు పతనం అవుతుంది, దీనికోసం ఇంత పతనం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద, మన రిజర్వ్ బ్యాంకు మీద, మన ఆర్థిక మంత్రుల మీద ఉంది. సో దీని మీద వాళ్ళు కూడా సుదీర్ఘమైన చర్చలు, సుదీర్ఘమైనటువంటి అంచనాలు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. బట్ దీని మీద ఒక అవగాహన కోసం మామూలు ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా రూపాయి అంటే ఏంటి, పతనం ఎందుకు అవుతుంది, ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద అవగాహన కోసం, మీ అందరు కొద్దిగా అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి నా రిక్వెస్ట్, వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.